మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీకాంత్ ఆచార్య లాంటి విద్యార్థులు 4 కోట్ల ప్రజలు కొట్లాడితే తెలంగాణ వచ్చిందన్నారు. 55 రోజుల పాటు 1,03,000 మంది ఉద్యోగులతో కులగణన చేయించామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా మృతి చెందింది. భువనగిరి పట్టణంలోని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వెంకటరెడ్డి. పార్లమెంట్ సాక్షిగా మా రాహుల్ గాంధీ గారు చెప్పింది. ఇంకేం మాట్లాడదాం? మేమందరం క్యాబినెట్లో కులంకషంగా ప్రతి మీటింగ్లో అన్ని సబ్జెక్టులున్నా ఈ దాని మీదనే 14 నెలలకెళ్ళి వర్కౌట్ చేస్తున్నాం. ఈ అనగారిన బలహీన వర్గాలని రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనేది మా లక్ష్యం. తెలంగాణ వచ్చింది కూడా దానికోసమే, సామాజిక తెలంగాణ కోసమే వచ్చింది. ఇది ఆత్మగౌరవ తెలంగాణ కోసమే. వాళ్ళలాగా నలుగురిని వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకొని పాలిస్తానికి కాదు. ఇది 55 రోజులు 1,03,000 మంది, రోజు 8 నుంచి 10 ఇండ్లే. అంటే ఎంత శాస్త్రీయంగా చేయాలి చెప్పండి? అసలు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పాల్గొనలే, కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? అందుకని కేసీఆర్ ఇక ముందు రాజకీయాల గురించి కానీ, బలహీన వర్గాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కోల్పోయినరు. మళ్ళా మీరు మాట్లాడుకుంటే ప్రజలు అసహించుకుంటారు. మేము ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాం. మా వరంగల్ కామారెడ్డి గార్జన్లో మా రాహుల్ గాంధీ గారు క్లియర్ బీసీ డిక్లరేషన్ దాని ప్రకారం ముందు పోయిన 95% అయిపోయింది. 5% మిగిలింది. ఇంకొక 6 నెలల్లో రాష్ట్రంలో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రేపు పొద్దున కాళ్ళను ఎగిరేసుకొని ఇది ప్రజాపాలన, ఇది ఇందిరమ్మ పాలన అని గర్వంగా తెలంగాణ చెప్పుకునే విధంగా చేయటమే మా ప్రధాన కర్తవ్యం. ఆయన తెలంగాణ తెచ్చిందని ఓటేయలేదు. ఆయన తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం లేదు. పోరాటం చేసింది మన శ్రీకాంతాచారి గారు మొదలుపెట్టుకుని మన నల్గొండ జిల్లా ముద్దుపేట, భువనగిరి కేంద్రం కానీ ఎక్కడ చూసినా సకల జిల్లా 4 కోట్ల మంది కొట్లాడితే వచ్చింది తెలంగాణ. సోనియా గాంధీ పుణ్యం అంటే ఆంధ్రప్రదేశ్ పార్టీకి ఇలా వార్డు మెంబర్ కూడా లేడు. అయినా సరే పిల్లలు చావకూడదు. 6 దశాబ్దాలంటే 60 ఏళ్ళ కోరిక ఇది. 69లో మొదలుపెట్టిన ఉద్యమం. ఆ రోజు బలవంతంగా కలిపినాం. ఈరోజు మళ్ళీ కలిపిన తర్వాత కూడా 60 ఏళ్ళు ఊసపడుతుండ్రు. నీళ్లు, నిధులు, నిజాలు చచ్చిపోతుందని చెప్పి పిల్లలు చచ్చిపోతుంటే తెలంగాణ ఇచ్చింది. అందులో మా పార్టీ ఎంపీలు, నాలాంటి వారి పదవి త్యాగం, మా నాయకులందరూ కూడా మా సొంత పార్టీ అయినా ఎదిరించడం ద్వారా తెలంగాణ వచ్చింది.